ఇగో ఇది ఒకటి చూడుర్రి. దీన్ని మనం ఎట్లా అన్వయించుకోవాలంటే ఇగో ఇది ఎవరో తెలిసి ఉంటదంటే ఈ 90 నుండి 2000 మధ్య చదివినోళ్ళకు ఇది ఇది తెలిసి ఉంటది. ఏది 1990 నుండి 2000 వరకు చదివినోళ్ళ విద్యార్థులకు ఇది తెలిసి ఉంటది. గ్రామ ప్రజలు కలిసికట్టు, జన్మభూమికి ఆయువు పట్టు, చెట్టును పెంచు, ఆరోగ్యాన్ని పంచు, కుటుంబ నియంత్రణ పాటించు, దేశాభివృద్ధిని సాధించు, పొదుపు బాట వేయరా, ప్రగతి బాట సాగరా, కుక్క కాటుకు ప్రమాదకరం. ఇప్పుడు కుక్క జోలికి పోకూడదు. కుక్క కాటు వేసినచో గాయమును సబ్బుతో కడగాలి, డాక్టర్ను సంప్రదించి పూర్తి వైద్యం చేయించాలి, పెంపుడు కుక్కలకు టీకాలు వేయించాలి. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి చేత ఉచితంగా పంపిణీ. దీన్ని గనక మనం కాంగ్రెస్ సర్కార్ అన్వయించుకుంటే కాంగ్రెస్ జోలికి పోకూడదు, కాంగ్రెస్ కు ఓట్లు వేయకూడదు. కాంగ్రెస్ కుక్కలు గరిచినచో ఆ గాయాన్ని మళ్ళీ ఓటు అనే ఆయుధంతో కడుక్కోవాలి. సరైన నాయకుడిని ఎన్నుకొని రాష్ట్రానికి వైద్యం చేయించుకోవాలి, రాష్ట్ర ప్రజలకు వైద్యం చేయించుకోవాలి. సరైన నాయకులు అంటే ఇక మన ప్రాంత నాయకులు. కాబట్టి కాంగ్రెస్ జోలికి ఎట్టి పరిస్థితిలో పోకూడదు. కాంగ్రెస్ అనేది ఊర కుక్క కంటే ప్రమాదకరం. అది పార్టీ కాంగ్రెస్ జోలికి పోదు, బీజేపీ జోలికి ఇంకా అంతకంటే పోదు. అప్పు ఇదైనా ఊరు కుక్క కదా, ఎర్రి కుక్క అది. అది ఎర్రి కుక్క ఇవన్నీ కలవాలో తెలియదు, ఇవన్నీ పడితే అవన్నీ కలుసుకుంటా గజ్జి కుక్క టైప్ అది. ఇక ఇదేమో నమ్మినోళ్ళని కరుచుకుంటూ వస్తాంది. ఇప్పుడు నమ్మి రైతులు ఓట్లయితే రైతులను గరిచింది, నిరుద్యోగులు నమ్మితే నిరుద్యోగులను గరిచిండ్రు, వృద్ధులు నమ్మితే వృద్ధులను గరిచిండ్రు. అన్ని కాట్లే ఉన్నాయి తెలంగాణ ప్రజల ఒంట్ల మీద. కాబట్టి కాంగ్రెస్ జోలికి పోకూడదు, కాంగ్రెస్ తోటి మనం కాట్లు వేయించుకోకూడదు. మనకి టీకాలు మనకే టీకాలు మనం వేయించుకోవాలి. ఇక 5 సంవత్సరాల వరకు ఎన్నికలు లేవు కాబట్టి టీకాలు దొరికే పరిస్థితులు కూడా లేవు. అది మనం అర్థం చేసుకోవాలి.